సిద్ధాంతాలను అమలు చేసినప్పుడే అంబేద్కర్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అంబేద్కర్ ఏమన్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఇలా అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది విద్యావంతులైనరు, ఎంతో మంది ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మరి వాళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణ వల్ల మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఏం చెప్పిండు అంబేద్కర్? మన జాతికి బోధించు, విద్య ఎంత ముఖ్యమో, విద్య ద్వారా పిల్లలు ఎట్లా పైకొస్తారో, ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లల్ని బాగా చదివించమని చెప్పాడు. సమీకరించమన్నాడు. అన్యాయం జరిగితే గొంతెత్తండి, పోరాడండి అని చెప్పినాడు. దాన్ని ఎవరో చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళమే మనం అంబేద్కర్ ఆలోచనను అమలు చేయాలి. దానికి కులం అడ్డం కాదు, మతం అడ్డం కానే కాదు. దానికి కావాల్సింది సమానత్వం కావాలి, ప్రేమ కావాలి. మన అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలిగే మంచి చిత్తశుద్ధి మనసు ఉంటే చాలు. ఇలా ఆ రకంగా అందరం ముందుకు పోవాలి. ఇలా నాకు చాలా సంతోషం కలిగేది కేసీఆర్ గారు, ఎందుకంటే ఇలా తెలంగాణ వచ్చిందంటేనే అంబేద్కర్ వల్ల. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ రోజు చిన్న రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, ఆ ఉమ్మడి రాష్ట్రం ఆమోదిస్తేనే కొత్త రాష్ట్రం అంటే తెలంగాణ ఎప్పటికి కాదు. ఆంధ్రలో 175 సీట్లు ఉన్నాయి, మనకు 119 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఎన్నిటికి ఒప్పుకోరు, ఎన్నిటికి తెలంగాణ రాదు. కానీ ఆయన ముందు చూపుతో బాగా ఆలోచించేది కనుక 40, 50, 60 ఏళ్ల కింద రాజ్యాంగం రాసినప్పుడే ఆయన ఆలోచించి ఎంత చక్కగా రాసిండు. 1956లోనే ఎంత చక్కగా రాసిండు. అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు అని ఆయన చెప్పడం వల్ల ఇలా తెలంగాణ ఏర్పడ్డది. నిజంగా అసెంబ్లీ తీర్మానమే కావాలని రాజ్యాంగంలో రాసి ఉంటే ఎప్పటికీ తెలంగాణ వచ్చేది కాదు. ఆయన ఆ మహనీయుడు ఒక తెలంగాణకే కాదు, ఇలా దేశంలో అనేక విషయాలు, కొత్త రాష్ట్రాలు కావచ్చు, అనేక విషయాలకు చాలా ముందు చూపుతో ఆయన ఆలోచన ఇవాళ ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఆ రకంగా అంబేద్కర్ గారు ఆలోచన ఇవాళ తెలంగాణ ఆయన వల్ల వచ్చింది కనుక కేసీఆర్ గారు మన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా నామకరణం చేసుకున్నారు. ఆ సెక్రటరియట్ పక్కనే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. ఇవాళ ఈ ఊర్లో ఆ రోజు నేను మొట్టమొదటి ఏ ఊరు సెలెక్ట్ చేసుకోవాలంటే నేను బంజేర్పల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ 22 మందికి 10 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఆర్థిక సాయం ఇచ్చాం. మొన్నెప్పుడు నేను హైదరాబాద్లో ఫంక్షన్ పోతే శ్రీకాంత్ కలిసిండు. ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చి, ఈ డెకరేషన్ ఇదంతా హాల్ నేనే చేసిన సార్ అన్నాడు. అని నాది బంజేర్పల్లి, నువ్వు ఇచ్చిన 10 లక్షలతోనే ఇక్కడ 2-3 ఫంక్షన్ హాల్ గుత్తపట్టుకున్నా, మొత్తం సామాన్ కొనుక్కున్నా, ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తున్నా సార్ అని నాకు హైదరాబాద్లో ఫంక్షన్లో కలిసిండు. కారు కొనుక్కున్నా అని చెప్పిండు. రేపో మాపో ఇల్లు కట్టుకుంటా సార్ అంటుండు. అంటే నిజంగా ఒక దళిత బంధు ఒక యువకుడికి అవకాశం వస్తే అంటే ఎంత గొప్పగా దాన్ని అందిపుచ్చుకున్నాడు, ఎంత గొప్ప చైతన్యాన్ని పొందిండ్రు. ఎవరికైనా ఒక ప్రేరణ కావాలి, ఒక అవకాశం కావాలి. దళిత బంధు రూపంలో కేసీఆర్ అవకాశం ఇస్తే ఈ యువకుడు శ్రీకాంత్ ఇలా అద్భుతంగా పర్ఫామ్ చేసి నేను ఎవరికి తీసిపోను, అందరితో పోటీ పడతా అని ఇలా పోటీపడి హైదరాబాద్ మార్కెట్లో నిలబడి ఇలా తన కాళ్ళ మీద తాను నిలబడడం కాదు, ఓ 50 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాడు. ఒకనాడు ఉపాధి కోసం తిరిగిన శ్రీకాంత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశంతో ఆయనే 40-50 మందికి ఇలా ఉద్యోగం కల్పించే పరిస్థితి వచ్చిందంటే ఇది కాదా సమాజానికి కావాల్సింది? ఇది నిజంగా బాగా చెయ్యాలి. ఏం చెప్పింది కాంగ్రెస్? అరే కేసీఆర్ 10 లక్షలే ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. మరి 2.5 సంవత్సరాలే, ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికన్నా? బడ్జెట్లో 2,000 కోట్లు పెట్టిండ్రు, 2 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ కు 3,300 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు, 3 రూపాయలు కూడా విడుదల కాలే. 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కు 3,300 కోట్లు బడ్జెట్లో పెట్టి 3 రూపాయలు ఇవ్వలే. నేను అసెంబ్లీలో అడిగిన విషయం, ఏమైనా నువ్వు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటివి, అసెంబ్లీలో పెట్టుడు చదువుడు బల్లలు కొట్టుకుండే ఉన్నది తప్ప ఒక్కరికన్నా ఇచ్చినావా అని అడిగిన. బట్టి విక్రమార్క గారు ఎస్సీ కార్పొరేషన్ కు 3,300 కోట్లు బడ్జెట్లో పెట్టినావు పోయిన సంవత్సరం, ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ పెట్టినావు,
నీ కాగితాలలో ఉన్నది తప్ప అమల్లో లేదు, 3 రూపాయలని ఇచ్చినావా అంటే కిక్కుమంటలేదు. నా రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, నా బట్టి విక్రమార్కలు ఇవ్వలేదు, 3 రూపాయలు కూడా ఖర్చు చేయలే. అంటే ఏ రకంగా మోసం చేస్తుంది? ఆనాడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చాలా గొప్పగా చెప్పిండ్రు, సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు, బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు, చదువుకున్న పిల్లలకు 2,50,000 ఇంటర్మీడియట్కు డిగ్రీకి పీజీకి ఇస్తామన్నారు. ఏది కూడా అమలు లేదు. అంత పోతే కనీసం ఆ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు హైకోర్టు మొట్టికాయలు వేస్తే కూడా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక ఇలా పిల్లల చదువులు ఆగిపోయినాయి. కాలేజీలు సర్టిఫికెట్లు ఇస్తలేరు, కాలేజీల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కరోనా వచ్చినా ఆపకుండా ఇచ్చింది. కానీ ఈ 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇలా పిల్లల చదువుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏం జరగాలి ఇప్పుడు? అంబేద్కర్ గారు చెప్పిందే జరగాలి. బోధించు, సమీకరించు, పోరాడు. ఎట్లా అన్యాయం జరుగుతుందో బోధించు, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించు. ఈ దుర్మార్గాలు చేస్తున్న, అన్యాయం చేస్తున్న ప్రభుత్వాల మీద పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మరి మనం ఇవాళ కూర్చోవడం, విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, 4 మాటలు చెప్పుకొని పోతే అవుతుందా? ఎక్కడైనా ఏదో ఒక దగ్గర పోరాటం కావాలి. పోరాటమే లేకపోతే తెలంగాణ వచ్చునా? త్యాగాలు, పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది కదా. పోరాటం లేకపోతే మనది ఎవడు చూద్దరు, ఢిల్లీ తెలంగాణ ఇచ్చునా? సో అట్లనే ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా మనకు అన్యాయం జరిగినప్పుడు గొంతిప్పాల్సిందే, సమీకరించాల్సిందే, పోరాడాల్సిందే. అందుకోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయండి, అంబేద్కర్ గారి సిద్ధాంతాలని అమలు చేయండి. ఆ రకంగా మనం ముందుకు పోదాం. కేసీఆర్ గారు ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. ఈ రేవంత్ రెడ్డి ఎంత సంకుచిత మనస్తత్వం అంటే, ఇది కేసీఆర్ పెట్టించింది కదా అని దండేస్తలేడు, దాన్ని తాళం తీస్తలేడు. నువ్వేయకపోతే వేయకపోతేవి. అంబేద్కర్ ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళన్న వెళ్ళి అంబేద్కర్కు నివాళులు అర్పిస్తారు కదా, దానికి తాళం వేసి పెట్టుడేంది? నేను ఆ మధ్య లండన్ పోయినా. లండన్ పోతే లండన్లో కూడా అంబేద్కర్ ఎక్కడైతే కిరాయకుండి ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడో ఆ ఇల్లును మ్యూజియంగా మార్చాడు. నేను అక్కడ పోయి చూసిన, అంబేద్కర్ గారు కూర్చున్నటువంటి టేబుల్, కుర్చీ చూసాం, ఆయన రాసిన పుస్తకాలు చూసాం, ఆయన వాడిన పెన్నులు చూసాం, ఆయన పెట్టుకున్న కళ్ళజోళ్ళు ఉన్నాయి. ఆయన ఉన్న రూమ్లో అంబేద్కర్ యొక్క మ్యూజియంను ఏర్పాటు చేస్తే అదంతా చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. నేను ఆ రోజు అక్కడికి వెళ్తే ఎక్కడెక్కడి నుంచో, వివిధ దేశాల నుంచి, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లండన్లో అంబేద్కర్ గారి మ్యూజియంకి వచ్చి ఎంతో మంది అక్కడ చూస్తూ ఉన్నారు. అక్కడ పెట్టిన బుక్లో తమ కామెంట్స్ రాసిపోతూ ఉన్నారు. నేను కూడా ఆ మ్యూజియంకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన అనుభవాలను, ఆయనకు వచ్చిన అవార్డులను, ఆయన చదువుకున్న చదువులను ఆ మ్యూజియంలో అన్ని కలియ తిరిగి దాన్ని చదివి చూసి రావడం జరిగి ఎంతో స్ఫూర్తి పొందడం జరిగింది. అది మన అందరికీ కూడా అవసరం. సో ప్రతి ఒక్కరం కూడా చక్కగా ముందుకు సాగాలి. అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఇప్పుడు మన శరీరం ఉంది, ఒక కాలో చెయ్యికో పుండు అయిందనుకో, మనసంతా బాధ ఉంటుందా ఉండదా? ఏ కాలే కదా అంటే నడుస్తుందా శరీరం? ఒక ఏలే కదా పోయిందంటే శరీరంలో మనం పని చేయగలుగుతాం? అసలు ఒక ఏలు పోయి రక్తం కారుతుంటేనో, ఏలుకు పుండు అయితేనో, మనకు గోరు పోతేనే ఆ రోజంతా వస్తుంది కదా, కొద్దిగా లోపలికి కట్ అయితే. అట్లనే ఒక గ్రామంలో, ఒక దేశంలో అందరూ బాగుంటేనే ఆ దేశం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటుంది. మన ఊర్లో దళితులు బాగుండాలి, మన ఊర్లో గిరిజనులు బాగుండాలి, మన ఊర్లో బీసీలు బాగుండాలి, మన ఊర్లో అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుంది. శరీరంలోని అన్ని భాగాలు బాగుంటే మనిషి ఎట్లా బాగుంటాడో, ఆ ఊర్లో ఉండే అన్ని కులాల వాళ్ళు కూడా బుక్కెడు అన్నం తిని ఇంత నీడ ఉండి చేతి నిండా పని దొరకగలిగినప్పుడు, అందరినీ సమానంగా చూసినప్పుడే ఆ ఊరు, ఆ సమాజం బాగుంటుంది. ఆ సమాజంలో ఒక వాళ్ళకి తిండి లేక వాళ్ళు ఆగమైపోతుంటే ఒక వర్గం విద్యకు, అభ్యున్నతికి దూరమైతుంటే ఆ సమాజం ఎట్లా బాగుంటుంది? ఆ సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఆ సమాజాన్ని ఎవరు హర్షిస్తారు? అది ఎట్లంటే మన శరీరంలోని అన్ని భాగాలు బాగుండడం ఎంత ముఖ్యమో, ఈ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండడం అంత ముఖ్యం. ఎవడన్నా ఇంకా చిన్న చూపు చూస్తే, తక్కువ చూస్తే వాడి బుద్ధి లోపం ఉన్నట్టు, వాడి ఆలోచనలో లోపం ఉన్నట్టు. సమాజంలో అందరిలో ఉండేది ఒకే రక్తం, అందరూ మాట్లాడేది ఒకే భాష, అందరము తినేది గదే అన్నం తప్ప ఏం తినం.
కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు ఇంకెవరైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. అందరము ఒకటి అన్ననాడే ఈ సమాజం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ సమాన హక్కులు మాటల్లో కాదు చేతల్లో లభించిన నాడే ఈ సమాజం గొప్పగా ముందుకు సాగుతుంది. అందువల్ల అందరం నేను చివరిగా కోరేది ఒక్కటే, పిల్లల్ని బాగా చదివించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా విద్య అనేది చాలా ముఖ్యం. అనేక గురుకులాలు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. పిల్లలు తక్కువైతున్నాడా? మీరు పిల్లల్ని అప్పచెప్పండి, భోజనం పెడతాం, బట్టలు ఇస్తాం, పుస్తకాలు ఇస్తాం, పిల్లల్ని అద్భుతంగా చదివిస్తాం. చదువు అనేది చాలా ముఖ్యం. అంబేద్కర్ చెప్పింది కూడా అదే. ఆయన చదువుకున్నాడు వాడు కనుకనే అంత పెద్దవాడు అయిండు. చదువు లేకపోతే ఏది ఉండదు. చదువుకు కులం మతం అడ్డం రాదు. చదువుకున్న వాడిని ఏ కులం అనరు. నువ్వు డాక్టర్ అయినావనుకో నీ కులం ఏందంటారా? ఎవరికి నొప్పి వచ్చినా అందరూ పోతారు ఆడికి. చదువుకోకపోతేనే ఈ పంచాయతీలన్నీ. ఇవి అన్నీ రూపుమాపాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల మీ పిల్లల్ని బాగా చదివించండి. పిల్లల విద్యతోనే సమాజంలో గొప్ప మార్పు ఇప్పటికే చాలా వచ్చింది మన దేశంలో. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఇంకా కొంత అడుగు ఉన్నాయి, కొంత ఆడాడ పరిగేరేసినట్టు ఇంకా కొన్ని ఉన్నాయి మరకలు. అవి కూడా మనం పారదోలి అందరం కలిసి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ బంజర్పల్లిలో ఈ అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ లేని విధంగా కూర్చున్నటువంటి అంబేద్కర్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి బాగా ఆలోచించిన మా గ్రామ యువతను, గ్రామ పెద్దలను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్, జై భీమ్. ఇలా నాకు వద్దుదే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పేర్లు పిలువు 2-3 ముఖ్యులను వాళ్ళకి చెప్పుదాం, లేదా మనకు ఈ ఊరికి అడగగానే అన్నదానంతో ఉండదు. మన బంజర్పల్లికి అన్నదాతగా మా ఓపీ గారు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మా ఆర్ బాబు, దేవన్న రాజబాబు గారు, రాజబాబు దేవన్న దేవరాజు